హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. పునుకులు చేస్తానండి. ఇది టపర్వేర్లో వాటర్ మిలన్ స్కూప్ అని అప్పుడు మాకు గేమ్స్ పెడితే ఫ్రీ గిఫ్ట్గా ఇస్తుండ్రి. అమ్మితే 15 రూపాయలు, అప్పుడు ఈచ్ 20 రూపీస్ అట్లా అమ్ముతుంటిమి. కానీ నేను ఎక్కువ అనలేదా, గిఫ్ట్ కిందే ఇచ్చినాను వాటర్ మిలన్ స్కూప్స్. వాటర్ మిలన్ బాల్స్గా వస్తుంది. మా ఫ్రెండ్ చెప్పేది రెండు పచ్చళ్ళు సర్వింగ్ చేసుకోనికే ఇటు అటు బాగుంటుంది అని. ఎందుకంటే ఎక్స్ట్రా నూనె ఉంటే కిందికి దిగిపోతుంది దాంట్లో నుండి. ఇదన్నీ అండి ఆ స్కూప్స్ చూస్తే చాలామందికి నేను ఉట్టిగానే గిఫ్ట్గా ఇచ్చినాను. అవి గేమ్ గిఫ్ట్స్ అంటారు. ఎవరినైనా మేము టపర్వేర్కు తీసుకుపోయినప్పుడు మీటింగ్కు గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా గెస్టులు వస్తే కంపల్సరీ మా టపర్వేర్లో అలా గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళు మీటింగ్కి వెళ్తున్నప్పుడు. ఏదో ఒకటి ఫోర్కో స్పూను వాళ్ళ లక్క ఆ టైంలో ఏది వస్తే అది అనమాట. నేను జస్ట్ ఆ స్కూప్ కోసం ఈ వీడియో చూపించాను. ఇప్పుడు అటుకులు చేస్తున్నానండి, నార్త్ ఇండియన్ స్టైల్ అటుకులు. నాకు ఇది ఎవరు నేర్పించలేదు, బట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మా అమ్మ చెప్పేది, అంటే మా వదినది లక్నో, మా అమ్మ చెప్పేది నాకు ఎక్కువ టమాటాలు వేసి నిమ్మకాయ లేకుండా చేస్తుంది, బాగుంటుంది అట్లా. అంటే నేను తినలేదు కనుక నేను చేయలేదన్నమాట. బట్ ట్రైన్లో పోహా ఇస్తుంటారు కదా, అది చూశాను నేను. చల్లగైనా కానీ బాగుంది టేస్ట్. వాళ్ళు పోహా మసాలా వేస్తారు. మా పిల్లలకి ఆ పోహా మసాలా వద్దంట, మన స్టైల్లోనే. మా పెద్ద పాప అడుగుతుంది, వీళ్ళ స్టైల్లోనే నువ్వు ఒకసారి చేసావు కదమ్మా అంటే ఒకసారి ట్రై చేశాను. ఏంటంటే చిన్న పాపకేమో టమాటా పడకూడదు, పెద్ద పాపకేమో టమాటా కావాలి. ఇది మా ఇంట్లో. సరే అప్పుడు ఒకసారి మామూలు మన స్టైలు అటుకులు చేస్తా, ఒకసారి వీళ్ళ స్టైల్ చేస్తున్నా. టమాటా వేస్తే ఏమవుతుందంటే లంచ్ బాక్స్లో గొంతు పట్టుకోదు. టమాటా లేకుంటే కొంచెం లేటుగా తింటే మన అటుకులు ఎంత టపర్వేర్లో పెట్టినా కొంచెము ఆరిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. అదే టమాటా అయితే సాయంత్రం వరకు కూడా బాగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. నేను ఒక్కొక్కరికి ఒక చిట్టి కొలత అండి, అటుకులు కొలత చిట్టి వేస్తాను. మా ఇంట్లో కొంచెం బాగా తింటారు నేను చేసే అటుకులు. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ, నూనె ఎక్కువ వేసి ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే ఈ వీడియో పని మనిషి చేయకముందు చేసిన వీడియో అండి, ఇప్పుడుది కాదు. ఇంకా వీడియో మీకు కిచెన్ క్లీనింగ్ది అన్నీ అయ్యాక సర్దుకునేది మళ్ళీ చూపిస్తాను. ఎప్పుడన్నా ట్రై చేయండి ఇలా అటుకులు చేసుకోవడము, చాలా టేస్టీగా ఉంటుంది. జర్నీకి కూడా పెట్టుకోపోవచ్చు ఎమర్జెన్సీకి. అదేందో మా చిన్నదానికి టమాటా పచ్చడి ఇష్టము, టమాటా రైస్ ఇష్టం, కానీ టమాటా రాకూడదు. ఇది మా ఆయనకు అంతే. బంగాళాదుంప లేదా గడ్డగా బంగాళాదుంప రాకూడదు మా ఆయనకు. పెద్ద పెద్ద గడ్డలు వస్తే తినడు బంగాళాదుంప, చిన్న గడ్డలు వేయాలన్నమాట. సో ఇంకా అటుకులు మందం అటుకులు చేస్తానండి నేను. ఇక్కడ పతలాన అటుకులు దొరికితే నానబెట్టాను, అట్లా కడిగి వెంటనే వేస్తా. మందం అటుకులు కనుక వీళ్ళ స్టైల్ ఉప్మాకి సెట్ అవుతుంది. మళ్ళీ పల్చని అటుకులు ఉప్మా పొడి అయిపోతుంది. కానీ అటుకుల క్వాలిటీ ఒక్కొక్కసారి ఒక్కో రకంగా దొరుకుతుంది అండి. ఇక్కడ ఒకసారి మార్కెట్లో తెచ్చుకుంటాం, ఒకసారి డిమార్ట్లో తెచ్చుకుంటాం, ఒకసారి అప్పట్లో రిలయన్స్లో తెచ్చుకుంటాం, ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుంటాము. సో నాకు అటుకులు చూడంగానే అర్థమైపోతుంది దీనికి ఎలా చేయాలి ఏమి అని. ఇంకా ఇవాళ మా పని మనిషితో కొన్ని ముచ్చట్లు పెట్టాను క్లీనింగ్ అప్పుడు. ఏమని ఆమెకి ఏం మాట వచ్చిందంటే, పని మనిషి ఏమన్నది, అక్క నాకు నిద్ర పట్టడం లేదు, రోటీ కూడా తినబుద్ధి కావట్లేదు అంటే నేనే అడిగాను, ఇంతకు ఎట్లా తీరుస్తున్నా? ఆమెకు కొడుకు పెళ్ళికి అప్పు చేసిందంట అండి. ఎంత అప్పు చేసిందంటే 3 లక్షలు 5 లక్షలు అప్పు చేసినారు. సరే అది అందరూ చేస్తారు కదా, కానీ మా పని ఆమె వచ్చిన రోజే చెప్పింది, నేను నీ ఇంట్లో పనికి ఎందుకు ఒప్పుకుంటున్నా అంటే నాకు అప్పు ఉంది, కొడుకు పెళ్లి చేసిన, అందుకని నేను పనికి ఒప్పుకున్నాను అని చెప్పింది అనమాట. ఎంత చేసావు ఏమని ఫస్ట్లో అడిగితే ఏం చెప్పిందంటే, కొడుకు పెళ్ళికంట మీరు నమ్ముతారా 10 లక్షలు ఖర్చు పెట్టిందంట. ఏంది కొడుకు పెళ్ళికి 10 లక్షలు పెట్టడం, కూతురు పెళ్ళి అంటే అవుంది, ఇది డీజేకు మా వాడు 30,000 పెట్టించినాడు ఖర్చు, పెళ్ళి ఖర్చు అంతా. అంటే అంత ఎందుకైతే అది అన్న, మాకు డీజేకి 30,000 చెప్పింది, తర్వాత ఫోటోషూట్ అంట అంతా చెప్పింది. అంతా వడ్డీకి 5 రూపాయలు వడ్డీకి తెచ్చుకుందంట అండి. నేను నా కూతురు కూర్చొని పిచ్చగా నవ్వుకున్నాం. నేను అన్నాను ఆమెకు, పన్నామకు, ఏంది మా ఇళ్ళల్లోనే 30 లక్షలు పెడతారు, ఆడపిల్ల పెళ్ళికి ఖర్చు బంగారు ఇచ్చి అన్నీ ఇచ్చి, మరి కట్నం ఏమి ఇచ్చినట్టే, కట్నం ఏంలా కోడలు సామాన్ తెచ్చింది అని.
కోడలు సామాన్ అంతా ఎక్కడ పెట్టుకుని కారు కొనిచ్చినారా నా కారా దీది అని మరి బండి కొనిచ్చినారా అన్న ఏదో చెప్పిందిలేండి ఆ సుత గుర్తు కూడా లేదు నాకు మాట్లాడినంతసేపు చాలా విషయాలు. సో మా పాప అంటుంది, అమ్మ వీళ్ళకు పరువు ముఖ్యమమ్మా, అసలు ఇక్కడ నీకు తెలీదు, నువ్వు అట్లా అనొద్దు, ఎందుకు అంత ఖర్చు పెడుతున్నావని, వీళ్ళు పరువు కోసం ఏమైనా చేస్తారు, నీకు ఉన్న ఆలోచన వీళ్ళు అలా చెయ్యరు, అట్లా అడగొద్దు అనింది. సరే అనేసి అడగలేదన్నమాట. రోజు ఆమెను చూసినప్పుడు నవ్వు వస్తుంటుంది నాలో నాకు. 30 లక్షలు ఖర్చు పెట్టి కొడుకు పెళ్ళికి, ఇంకా కూతురు ఉంది, కూతురు చదువుతుంది, ఆ పిల్లకేం పెట్టాలి, ఈమె 5 రూపాయలు వడ్డీకి తెచ్చింది, 15,000 కడుతుందంట. నేనన్నా 6 నెలల నుండి కడుతుందంట. ఇంకెప్పుడమ్మా అప్పు ఎట్లా తీరుస్తాడో అదే తెలియటంలా, నిద్ర పట్టడంలా. ఎవరిదైనా ప్రాబ్లం వింటే నేను సొల్యూషన్ చెప్పడానికి రెడీగా ఉంటాను అన్నమాట. ఇంకా ఈరోజు మరి ఏం చేస్తుంటే అదే తెలియటంలో నీదే ఏం సారీ ఏం పెట్టి నువ్వు అంత అప్పు ఇచ్చినాడు నీకు అన్న అంటే ఇంటి పేపర్లు పెట్టిందంట, ఓన్ హౌస్. నవ్వు వస్తుంది. నేను ఇచ్చే తిక్క బ్యాగులు, పడేసే గాజు కప్పులు, పాతగైనవి ఇస్తే అన్నీ ఆనందంగా తీసుకుపోతుంది. ఈమె అంత అప్పు పెట్టి పెళ్లి చేసింది. విచిత్రం మనిషి జీవితం చూడు. పెళ్ళి కళ్ళు మూసుకొని తెరిస్తే 2 రోజుల్లో అయిపోతుంది. 2 రోజుల్లో ఆమె 10 లక్షలు ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఆమె 10 లక్షలు నా ఇంట్లో 2,400 పనిచేస్తుంది. ఇట్లాగా ఎంత కష్టపడితే ఆమె అప్పు తీర్చుకుంటుందండి. మళ్ళీ హస్బెండ్ పని చేయట్లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనుషులు మనమే కాదు, డబ్బులు లేని వాళ్ళు కూడా జల్సా ఎక్కువైపోయింది ఈ మధ్య. ఉన్న వాళ్ళే కాదు, లేని వాళ్ళకు కూడా పరువు ప్రతిష్ట అని పెళ్ళిళ్ళ కోసం ఖర్చు పెట్టడం ఏంటండి అసలు విచిత్రంగా. సో ఈరోజు ఆమెకు కొన్ని సలహాలు ఇచ్చినాను. ఆ సలహా వర్కౌట్ అయితే నేను మళ్ళీ మీకు చెప్తాను. ఏమి ఇచ్చినా నాతో డిస్కస్ చేస్తే సలహా ఇచ్చిన. సో అదనమాట ఇవాళ పని మనిషితో ముచ్చట. ప్రతిరోజు ఆమెను చూస్తే నాకు నవ్వు వస్తుంటుంది. ఏంది మీరు పనికి రావడం ఏంది, 10 లక్షలు ఇంక ఇప్పుడు చెప్తుంది కూతురు పెళ్ళికి నేనేం పెట్టను, నేను చెప్పేస్తాను, నాకు ఆ డబ్బులు లేవని. నేనన్నా కూతురు పెళ్ళి కదమ్మా, బాగా చేయాలి. కొడుకు పెళ్ళికి నువ్వు అంత ఖర్చు పెట్టినావు, ఇప్పుడు కూతురు పెళ్ళికి ఏం లేదంటే ఎట్లయితుంది, ఇది కరెక్టేనా అన్న. పలకలేదు. కొందరు చూడండి ఇక్కడ ఆడపిల్లల కంటే మగపిల్లలకి ఎక్కువ వాల్యూ ఇస్తారండి. ఇక్కడ ఉన్నమాట చెప్తున్నాను, మగపిల్లలకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇక్కడ మన వైపు కూడా ఇస్తారు, కానీ ఇక్కడ కొంచెం ఎక్కువ ఇస్తారు చూడండి. లేకపోతే మా కొడుకు మొండికేసినాడు అంట. మొండికి ఏం చేయటం అసలు, కొడుకుకి అప్పచెప్పే అప్పు తీర్చబడు, నేను అంతవరకు వడ్డీ కడుతుంటా అని చెప్పమని చెప్పిన. నేను ఆమెకి పోయి కొడుకుకి చెప్పబో, నేను అసలు తీర్చను, నీ పెళ్ళిది నువ్వే అసలు తీర్చుకో, నేను వడ్డీ కడుతుంటా అంతవరకు. నేను అన్నాను, నువ్వు నెలకు 15,000 వడ్డీ కడుతున్నావు కదా, మా సొసైటీలోనే నువ్వు రెంట్కు ఉండొచ్చు తెలుసా, 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండొచ్చు, ఇక్కడ నువ్వు కట్టే 15,000కు బ్రహ్మాండంగా బతకచ్చు అని చెప్పిన. అదనమాట సంగతి. ఈరోజు ఆమెతో ముచ్చట. ఆమెతంతా ఏం ఫైనల్గా ఒకరోజు చెప్తాలండి. ఇవన్నీ టపర్వేర్ మసాలా డబ్బాలు ఇవన్నీ మూత రీప్లేస్కి పంపించినండి, ఆ బ్లూ కలర్వి, ఆ ఎల్లో దానివి. సో మా ఫ్రెండ్కు ఇచ్చి కూడా దాదాపు 2 ఏళ్ళైంది. వాడు ఆల్టర్నేట్గా వేరేది ఇస్తాడంట, కానీ సేమ్ రావన్నది. సరే అన్నీ ఖాళీ చేసి అట్లా పెట్టా, ఎప్పుడైనా మా ఆయన హైదరాబాద్ వెళ్తే ఇచ్చి పంపించిద్దాం. ఈ మూతలు లేని డబ్బాలను నేను ఎన్ని రోజులు చూస్తూ వాడుకోవాలి. ఆమె ఏమన్నా చేసుకొని మూత వాళ్ళ కాడ ఉండిపోయింది, బేస్ సెట్ ఈడింది. ఇక్కడ ఏదైనా రీప్లేస్ అడిగితే ఫుల్ సెట్ దమ్మని అడుగుతున్నారు, పాత మోడలు. ఆ చిన్న క్యాప్కి కూడా సెట్ కావాలంట. ఈ మధ్య కొత్త వింత ఏందో మాకు అర్థం కావట్లేదు. సెట్ ఎక్కడ పోయేదాను పోతే ఇస్తారు సెట్టు. నాకు అది స్పేర్ కొనుక్కోయింటప్పుడు చూడండి, ఇది ఒకటి రోటీ బాక్స్ ఉండింది టపర్వేర్ది నా దగ్గర. సో దాంట్లో చూడండి అన్నీ వేరే కప్పులు ఉంటే అన్నీ అట్లా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే పోపుల డబ్బా ఇలా సెట్ చేసుకున్నాను. ఆ బ్లూ డబ్బా ఎప్పటి నుండి అట్లే వాడుతుంది తెలుసా, కనీసం 3 సంవత్సరాలుగా మూత లేకుండా వాడుతున్నాను. నమ్ముతారా మీరు? 2 సంవత్సరాలు దాటిపోయింది. అందుకే నా ఫ్రెండ్కి పంపించేస్తే ఏమన్నా చేసుకో, వద్దకుంటే ఆడ ఇవ్వకపోతే నువ్వే నాకు సంబంధంలా పెట్టుకో అంతే, ఎవరికన్నా అది ఉట్టిగా అట్లా ఇచ్చేసేయి, లేకపోతే నమ్ముతా అనేసి. ఊరికే ఎందుకండి చూస్తూ బాగలేని డబ్బాలు వాడడం ఇష్టం ఉండదు నాకు. ఇది కూడా అప్పుడు స్వీట్ బాక్స్ అని అమ్ముతుండ్రి, స్క్రాచ్ అంతా అయిపోయింది. అడగాలి ఇక్కడ రీప్లేస్ ఇస్తారేమో. దీంట్లో అంతా చెక్క, లవంగం, మెంతి ఇవన్నీ పెట్టుకున్న, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, కస్తూరి మేతి అంతా.
ఇది మసాలా దినుసులు, కొంచెం మసాలా సెట్ అంతా మార్చిన. యాక్చువల్గా నా మసాలా డబ్బా సెట్ ఏదైతే ఉందంటే ఇది ఒకటి, ఆ ఎల్లోది, ఆ బ్లూది, ఈ 3 సెట్గా పెట్టింది. ఇప్పుడు 2 దానిలో మూతలు పోయేసరికి చాలా అన్కంఫర్ట్గా ఉంది. సో మళ్ళీ బాగా సెట్ చేసుకున్నాను అనమాట పని మనిషి రాకముందు. ఇంకా యాలకులు, లవంగాలు అవన్నీ చిన్న చిన్న టంబ్లర్లు ఉన్నాయి చూడండి వెనకాల, వాటిలో పెట్టేసుకున్నా. నేను ఇలా కిచెన్ సెట్ అంతా మారుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకు చిరాకు, నువ్వు రోజుకు ఒక చోట పెడతావు. అరే రోజు నేను వంట చేసుకునేదాన్ని, నా కంఫర్ట్ నేను చూసుకుంటా, వీళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళ కోసమని నేను అవే డబ్బాలు అవే మెయింటైన్ చేయను. పచ్చళ్ళు కూడా అంతే అండి. పచ్చడి పెట్టినప్పుడు ఏం చేస్తానంటే రోజు ఒక సీసా వాళ్ళకి అలవాటు అవుతుంది. వాళ్ళకి అలవాటు అయితేనే దాన్ని మార్చేస్తా. తోమటానికి ఎన్నికపోయినప్పుడు మళ్ళీ వేరేది తీస్తాను. చచ్చిపోతుంటాను నేను కూడా, వెతుక్కుంటుంటా వాళ్ళతో పాటు. కాదనను, ఎక్కడ పెట్టా అని. ఒకటే ఏం చెప్తుంటే ఎక్కడ పెట్టినా అన్నీ ఇక్కడే ఉంటాయి కదా, ఈ ప్లేస్లలోనే ఉంటాయి కదా అంటుంటా. ఇవి చిన్న క్యూటీ టంబ్లర్స్ అండి. నేనైతే బెంగళూరు నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు కిట్టి ఫ్రెండ్స్ అందరికీ తలాకొకటి ఇచ్చేసి వచ్చినానండి. నాకు గుర్తుగా మొత్తం బెంగళూరులో నాకు క్లోజ్ ఉన్న వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి వచ్చినాను. హైదరాబాద్ నుండి వచ్చినప్పుడు నేను పూరి నుండి బొమ్మలు తెచ్చుకుంటాను అనమాట. అప్పుడు ఒకసారి చెప్పాను మీకు. అవన్నీ అందరికీ ఇచ్చి వచ్చినానండి. టపర్వేర్ ఫ్రెండ్స్కు, ఇంటి దగ్గర నాకు తెలిసిన వాళ్ళకు గుర్తుగా. అట్లా నేను ఒక ఊరు వదిలి వెళ్ళేటప్పుడు ఆ ఏరియాలో నాకున్న క్లోజ్ వాళ్ళు, ఇక్కడ కూడా ఎవరైనా మన ఇంటికి వచ్చి మన ఏరియాలో ఉన్న వాళ్ళు వేరే ఏరియాకి వెళ్తుంటే మొన్న తెలుగు వాళ్ళకి మంచి కొత్తది పరుచుకొని ఇచ్చేసాను. ఇవైతే ఈ ట్రిప్లో తెచ్చుకున్న కొత్త వాటర్ బాటిల్స్, ఈ 2 నేను ఓపెన్ చేస్తాను. మీరు బటర్ మిల్క్ గ్రామా గ్రీన్ చూశారు, ఆ బిస్కెట్ కలర్ది పెద్ద పాప తీసుకుంది. ఇంక ఇంట్లోనే కదా ఇవన్నీ మళ్ళీ దొరకవండి 50%. నాకు ఎవరికొకరికి గిఫ్ట్ గీనిక ఉంటాయి. బిజినెస్ అయితే అవుతుంది, లేకుంటే లేదని ఆ డేట్తోనే నేను 50% ప్రోడక్ట్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా. ఇవి రిటర్న్ తీసుకుంటామన్నారు, బట్ వాళ్ళు ఏ రోజైనా నాకు ఈ ప్రోడక్ట్ కావాలి, నీ దగ్గర ఉందా, ఇస్తావా అంటే ఇస్తాను. మొన్న మెసేజ్ చేసి చెప్పేసా, నాకేమీ బిజినెస్ జరగట్లేదు, 50% పెట్టినా కానీ ఎవరేం టెంప్ట్ అవ్వట్లేదు. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ ఇస్తే నేను అమ్ముతాను, లేదంటే ఆర్డర్ వస్తే మీకు చెప్తుంటానన్న. వాళ్ళు ఏం రిప్లై ఇవ్వలేదు. బట్ నాకు మీరు శారీ కలెక్షన్స్ లాగానే అండి, నవ్వుకోకండి. అందరికీ చీరలు పిచ్చి, నాకు టపర్వేర్ పిచ్చి, అంతా ఒకటే కదా. నేను కాస్ట్లీ చీరలు కొనుక్కొని ఏం చేయాలండి చెప్పండి. 1960 అండి ఇవి. 50%లో వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అప్పుడు? 50%లో వచ్చినాయండి. 8 పీసులు అనుకుంటా, 12 పీసులు ఏమో. 50% సెట్ ఆఫ్ అంతా. ఓకేనా, బాయ్, సీ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.